మంచి దొంగ కథ. ఒక ఊరిలో రాజా అనే ఒక తెలివైన దొంగ ఉండేవాడు. రాజా సాధారణంగా ధనికులను మోసం చేసి బడుగు బలహీనుల కోసం దొంగతనం చేస్తాడు. రాజా ఒక రకంగా రాబిన్ హుడ్లా ఉండేవాడు. ధనవంతులను దోచుకొని ఆ ధనాన్ని పేదవారికి పంచేవాడు. ఒకరోజు రాజా ఆ ఊరిలోని ఒక దుర్మార్గపు భూస్వామి గురించి తెలుసుకుంటాడు. ఆ భూస్వామి నిరంతరం ప్రజలను దోచుకుంటూ తమ సంపదను పెంచుకుంటున్నాడు. రాజా ఆ భూస్వామిని ఎదుర్కొని అతని అవినీతిని నిలిపివేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం రాజా ఒక తెలివైన ప్రణాళిక రచిస్తాడు. దొంగతనం. రాజా తన ప్రణాళికను చాలా సున్నితంగా మరియు జాగ్రత్తగా రూపొందించాడు. భూస్వామి కోట గురించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు మరియు దొంగతనం చేయటానికి సరైన సమయం గురించి అన్ని వివరాలను సేకరించాడు. ఆ భూస్వామి ఇంటి సేవకులతో స్నేహం చేసి వారి విశ్వాసాన్ని పొందుతూ అతనికి ఉపయోగపడే ముఖ్యమైన వివరాలను తెలుసుకున్నాడు. దొంగతనం చేసే రాత్రి రాజా తన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తాడు. ఎవరికీ తెలియకుండా కోటలోకి జారుకొని గస్తీని తప్పించుకొని దొంగలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగాలను అవలీలగా అధిగమిస్తాడు. తన సృజనాత్మకతతో, తన చురుకుతనంతో రాజా భూస్వామి యొక్క సర్వసంపదను దొంగిలించి పారిపోతాడు. తరువాత జరిగిందేమిటి? రాజా పారిపోతున్న సమయంలో భూస్వామి మరియు అతని గస్తీలు దొంగతనాన్ని గుర్తించి అతని వెనకాల పరుగెత్తుతారు. కాని రాజా తన తెలివితేటలతో మరియు పరిసరాలపై ఉన్న పట్టు ఉపయోగించి వారిని తప్పించుకొని పారిపోతాడు. అతను తన జాడలను అతి తక్కువగా వదిలి పారిపోతాడు. అది అతని అసలు గుర్తింపును ఎవరూ కనుక్కోలేని విధంగా ఉండిపోతుంది. Please subscribe the channel.